హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది కూడా మగవారిలో మామూలు సమయాల్లో అంగస్తంభాలు బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటుంది. కానీ రతి సమయంలోకి వెళ్ళేసరికి అంగం మెత్తబడిపోవడం, త్వరగా వీర్యం పడిపోవడం జరుగుతుంది. సహజంగా ఈ సమస్య చాలా మందిలో కూడా ఉంది. అయితే చాలా మంది దీనికోసం ఏం చేస్తుంటారంటే వయాగ్రా లాంటివి వాడుతుంటారు. దీనివల్ల నాకు చాలా మంది పేషెంట్స్ చెప్పడం జరిగింది ఏంటంటే వయాగ్రాలు అధికంగా వాడడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. బాడీ పెయిన్, హెడేక్, అదేవిధంగా స్టమక్ మీద ఎక్కువగా వెయిట్ ఏదో నొప్పిలాగా కలగడము, అదేవిధంగా హార్ట్ ఎక్కువగా కొట్టుకోవడము, బీపీ లాంటివి కానివ్వండి, వీక్నెస్ ఎక్కువగా అవుతుందని, కొన్ని రోజుల తర్వాత ఈ వయాగ్రా వేసినా కూడా అంగస్తంభాలు జరగడం లేదు అని, దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలా మంది. వాస్తవానికి ఇది చాలా వరకు కూడా కరెక్టే. ఎందుకంటే ఈ వయాగ్రాలు అధికంగా వాడడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఖచ్చితంగా వస్తాయి. హార్మోన్స్ ఎంత రిలీజ్ అవ్వాలో, ఏ విధంగా రిలీజ్ అలాగే కావాలి. బలవంతం పెట్టి రిలీజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ గ్రంథులకు ఇబ్బంది కలుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ వయాగ్రాలు వాడకుండా మనం ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన చిట్కాని చెప్తాను నేను. సో ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ ఉంటుంది. కేవలం ఒక 10 రోజులు వాడినట్లయితే మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. అది వాడడంతో నీకు ఎలా ఉంది మీ పరిస్థితి అనేది కూడా మీకు తెలిసిపోతుంది. సో దీనికి కావాల్సింది ఏంటి, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం చాలా సింపుల్ గానే తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కడియో ఏవో తెలియని వాటితో మనం చేయలేము. కాబట్టి ఇంట్లోనే మనకు అందరికీ అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా మనం చేసుకోగలిగింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి వాటితోటే మనం చేసుకోవాలి. దీనికి కావాల్సింది చింతగింజల పొడి. చాలా మందికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. లేదా చింతగింజలు దంచి వేయించి దంచి పొడి కూడా చేసుకోవచ్చు. లేదా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఒక అర చెంచా, ఒక చిన్న స్టీల్ బౌల్ తీసుకొని దానిలో ఒక అర చెంచా చింతగింజల పొడి వేయండి. దాంతో పాటుగా అంతే మోతాదులో తాటి బెల్లం కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. తాటి బెల్లాన్ని కూడా తీసుకోండి. అదేవిధంగా కొద్దిగా వాము పొడి, వాము కూడా ఉంటుంది కదా మనకు అందుబాటులో. ఓమ అంటారు కొన్ని ప్రాంతాల్లో వాము అంటారు. సేమ్ అదే మోతాదులో వాము పొడి కూడా కలిపి దీనికి సరిపడా లేని ఎలా తయారు కావాల్సిన తేనెని కలపండి. ఒక చిటికెడు పచ్చకర్పూరం వేయండి అందులో. ఓకేనా? ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపి సంభోగానికి 1 గంట ముందు తీసుకోండి. ఆ తర్వాత దాని యొక్క ఫలితం ఎలా ఉంది, ఆ రిజల్ట్ ఎలా ఉంది, నిజంగానే ఇది పని చేసిందా లేదా అనేది ఖచ్చితంగా మీరే తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ చిట్కా గురించి నేను చాలా విన్నాను, ఎంతమంది కూడా సజెస్ట్ చేశాను. చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పడం ద్వారా ఈ చిట్కా గురించి మీకు చెప్పడం జరుగుతుంది. చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. కాకపోతే ఈ చిట్కా వాడేటప్పుడు ఆ రోజు మీరు ఎలాంటి నాన్ వెజ్ కానివ్వండి, ఎలాంటి డ్రింక్, ఆల్కహాల్, పొగాకులు కూడా తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో కేవలం మామూలు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. దానివల్ల మీకు ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. అంటే చాలా మందికి ఏంటంటే అంగస్తంభం సమస్య కానివ్వండి, టైమింగ్ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ చిట్కాతో చాలా ఎక్సలెంట్ గా మీకు క్యూర్ అయిపోతుంది. చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వయాగ్రా లాగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీ సమస్యలు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, మీ సమస్యలు చాలా దీర్ఘకాలికంగా ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పుకునే పరిస్థితుల్లో నేరుగా మాకు కాల్ చేయొచ్చు. మీ అన్ని రకాల సమస్యలకు మేము అన్ని రకాల చిట్కాలని కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి, అన్ని రకాల సలహాలను కానివ్వండి, మెడిసిన్స్ కూడా మేము అందిస్తాము. సో దీని ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు చాలా త్వరగా బయటపడి ఒక కొత్త లైఫ్ ని మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.